హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. ఇక్కడ నేనైతే రంజాన్ స్పెషల్ అండ్ సమ్మర్ స్పెషల్ అయిన కస్టర్డ్‌ని అయితే చూపిస్తున్నాను. ఇదైతే చాలా తక్కువ టైంలో చాలా హెల్తీ రెసిపీ అనమాట. ఎవరైతే డైరెక్ట్‌గా ఫ్రూట్స్ తినరో వాళ్ళు ఇలా గూడా ఈ ఫ్రూట్స్‌ని కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ ఇది చాలా ఈజీ ప్రాసెస్ గూడా. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ 1 లీటర్ కంట్రీ డిలైట్ మిల్క్ అని అయితే తీసుకున్నాను. అండ్ దాంతో పాటు నేనిక్కడ కస్టర్డ్ పౌడర్‌ని కూడా తీసుకున్నాను. ఇది మనకి సూపర్ మార్కెట్స్‌లో అవైలబుల్‌లో ఉంటది. నేనైతే వెనిల్లా ఫ్లేవర్ తీసుకున్నాను. 1 లీటర్ ఆఫ్ మిల్క్‌లోకైతే నేను 150 గ్రామ్స్ ఆఫ్ షుగర్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత మనకు అవైలబిలిటీలో ఉన్న ఫ్రూట్స్ ఏవుంటే అవి తీసుకోవచ్చు. నేనక్కడ బనానా తీసుకున్నాను. అండ్ ఇక్కడ గ్రేప్స్ కూడా తీసుకుంటున్నాను. అండ్ దాంతో పాటు నేను 2 యాపిల్స్ కూడా తీసుకున్నాను. తీసుకున్న మిల్క్ ప్యాకెట్స్‌ని ఒక బౌల్‌లో కట్ చేసి పెట్టుకొని మనం మిల్క్‌నైతే బాయిల్‌కి పెట్టేసుకుందాం. కస్టర్డ్ పౌడర్‌లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి. కానీ ఎక్కువ మంది వాడేదైతే వెనిల్లా ఫ్లేవర్ అనమాట. మీరు ఒకసారి కొనేటప్పుడు చూసుకోండి. ఇవి పాలు మనకి ఒక పొంగొచ్చేలోపు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న దాంట్లో మనం 1 లీటర్ ఆఫ్ మిల్క్‌కి 3 టేబుల్ స్పూన్ ఫుల్ 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్‌ని అయితే యాడ్ చేస్తున్నాము. ఎప్పుడు కూడా డైరెక్ట్‌గా కస్టర్డ్ పౌడర్‌ని పాలల్లోకి యాడ్ చేసుకోకూడదు. ఇక్కడైతే నేను కొన్ని మరిగించుకున్న పాలలు కొన్ని తీసుకొని మరిగించుకున్న పాలు వేడి పాలు తీసుకోవద్దండి. ఆ పాలు కొంచెం రూమ్ టెంపరేచర్‌కొచ్చిన తర్వాతనే కస్టర్డ్ పౌడర్‌లో మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఉండలు లేకుండా దాన్నైతే మిక్స్ చేసుకుందామనమాట. సో, దీన్ని గనక మనం కంటిన్యూయస్‌గా మిక్స్ చేయకపోతే దాంట్లో ఉండలనేది కడుతూ ఉంటాయనమాట. సో, ఇదైతే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అండ్ పాలు ఒక పొంగొచ్చిన తర్వాత ఇక్కడ నేనైతే 150 గ్రామ్స్ ఆఫ్ షుగర్‌నైతే యాడ్ చేస్తున్నాను. షుగర్ యాడ్ చేసిన తర్వాత కూడా మనం తిప్పుతూనే ఉండాలి. షుగర్ మొత్తం కరిగేదాకా. వేసుకున్న చక్కెరంతా కరిగిపోయి పాలు బాగా మరుగుతున్నప్పుడు మనం ముందులే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఏవైతే ఉన్నాయో అవి గూడా యాడ్ చేసుకుందాం. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత దీన్నైతే ఎక్కడ ఆపొద్దండి. తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే మనం గనుక ఒకసారి తిప్పడం ఆపేసామంటే ఆ కస్టర్డ్ పౌడర్ అంతా కింద పేరుకుపోతుంది. అండ్ లేకపోతే గడ్డలు గడ్డలు అనేది ఉండలొస్తాయన్నమాట. సో, అందుకని దీన్నైతే ఎక్కడ ఆపొద్దు. దీన్ని తిప్పుతూనే ఉండాలి. ఎంత వరకు తిప్పాలంటే మనకి కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు తిప్పుతూనే ఉండాలి. సో, అట్‌లీస్ట్ ఒక మీడియం కన్సిస్టెన్సీకి రావడానికి ఇది 8 మినిట్స్ టు 10 మినిట్స్ దాకైతే పడుతుంది. సో, దీన్నైతే కంటిన్యూయస్‌గా స్టిర్ చేస్తూనే ఉండాలి. సో, అక్కడ చూస్తున్నారు గదా! మన కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అవుతూ ఉంది. సో, ఇన్ కేస్ కన్సిస్టెన్సీ తెలీదు అనుకుంటే వీడియోలో చూపించినట్టు మనం ఒక లైన్ గీస్తే మనకు అలా అనేది రావాలనమాట. సో, ఇది మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం దీన్నైతే ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. డైరెక్ట్ ఫ్రిడ్జ్‌లో పెట్టొద్దు. రూమ్ టెంపరేచర్‌కొచ్చిన తర్వాతనే ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. ఇది రూమ్ టెంపరేచర్‌కొచ్చిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత ఒక 2 అవర్స్ తీసి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను యాపిల్ యాడ్ చేశాను, గ్రేప్స్ యాడ్ చేశాను. అండ్ పొమోగ్రానేట్ ఉంటే పొమోగ్రానేట్ గూడా యాడ్ చేశాను. అండ్ లాస్ట్‌లో నేను బనానా గూడా యాడ్ చేశాను. ఇంకా మీ దగ్గర ఏమైనా అడిషనల్ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి గూడా యాడ్ జేసుకోవచ్చు. సో, ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవడమే. అంతేనండి. సమ్మర్ స్పెషల్ అండ్ రంజాన్ స్పెషల్‌లో చేసుకునే చాలా ఈజీ అండ్ హెల్తీ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. ఎప్పుడైనా బయటికెళ్ళొచ్చినా లేకపోతే మనం టైర్డ్‌గున్నా ఆ టైంలో తింటే గనక మనకి చాలా హెల్తీ అంటే చాలా స్టమక్ ఫుల్‌గా అనిపిస్తుందనమాట. సో, ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.